హౌస్ హోల్డ్స్ మన ఏలూరు జిల్లాలో ఎంతే ఉన్నారు? రూరల్. That is okay. Rural though. And number of households are having connection 4,06,014 already ఉంది. ఇందులో మీరు కొన్ని జల్జీవన్ కింద తీసుకున్నారు, కొన్ని ఆల్రెడీ ఉన్నది కూడా లెక్కలు తీసుకున్నారు. సో దిస్ నెంబర్ ఈ స్కీమ్ స్టార్ట్ చేయకముందు 2.5 lakhs మరి మీరు 2 lakhs బాగా చేశారు. కానీ there are some allegations coming in the newspaper, forceful attack connection పెట్టి ఏదో చేస్తున్నారు. దానికి కొన్ని చోట్ల ఏంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళు డిపాజిట్ కలెక్ట్ చేసుకుంటారు. అంటే అది పాత రూల్స్. మామూలుగా ట్యాక్స్ కలెక్షన్ కావాలంటే పంచాయతీ కలెక్ట్, కానీ జల్జీవన్ మిషన్ అలా ఏమీ లేదు కదా. జల్జీవన్ మిషన్స్ లో కన్స్ట్రక్షన్ లేదు. ఈ దిస్ టార్గెట్ లో 4,000 మైనస్ చేసుకున్న టార్గెట్ చేసుకోవాలా? అంటే ఆల్రెడీ ఈ సంవత్సరం మనం ఏప్రిల్ నుంచి చేసాం. అదే ఉందా లేదా? 68,000 లైక్ 4,000 ఉందా లేదా? 4,000 మైనస్ చేసుకోవాల్సిందేనా? సో క్లాస్ అప్పుడే మనకు 64,000 పైప్లైన్స్ ఇవ్వాలి అనుకుంటాం. ఓకే నెక్స్ట్. సో ఈ 60,000 కి ఇప్పుడు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవాలి. అందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఒక స్లైడ్ లో సర్టిఫికేట్ కనిపిస్తుంది. కానీ ఇది ఏం చేయాలో అక్కడికి వస్తాం. 22-25 యాక్షన్ ప్లాన్ ఇది యాక్చువల్గా మేడం ఇది అంటే యాక్చువల్గా ఇది ఆల్రెడీ పానీ సర్వీస్ అంటే మనం బీడబ్ల్యూఎస్సీలే బీడబ్ల్యూఎస్సీలో అట్లా నార్త్ ఇండియాలో పానీ సర్వీస్ అంటారు. Do we have any target to conduct some training program this year? Is there any new constituency? అంటే ఇప్పుడు నెక్స్ట్ విలేజ్ లెవెల్లో మ్యాసన్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి ఫీల్డ్ వర్కర్స్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు సార్. ఆల్రెడీ మనము ఉంటుంది మేడం. ఈ ట్రైనింగ్స్ కి డబ్బులు ఎవరు ఇస్తారు? అంటే ఎలిజిబిలిటీ చేస్తారు మేడం, బట్ ఎన్ఏసీకి ఇస్తారు మేడం. మనం ఐడెంటిఫై చేసి వాళ్ళు లిస్ట్ ఇస్తే సరిపోతుంది. అది సొంత ప్లాన్ చేస్తే కూడా ఐడెంటిఫై చేయాలి అని చెప్పారు. నల్జల్ పేపర్స్ని ఐడెంటిఫై చేసాం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వలేదు. వాటికి ట్రైనింగ్ కాస్ట్ పంచాయతీ పే చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ కాలేజ్? ఓకే. సో ఎనీవేస్ మీకు కూడా ట్రైనింగ్ మ్యాండేట్స్ ఉన్నాయి కదా. ఓకే. బట్ యూ ఎన్షూర్ దట్ ఆల్ ద విలేజెస్ ఆర్ మినిమం అట్లాగే మీరు లెక్క పెట్టారా? ఆల్ ద విలేజెస్ మనకి ఇప్పుడు టార్గెట్ ఎంత ఉంది? ఆల్ జీపీస్ కి కవర్ చేసినట్టు జీపీ. సో మీరు ఫస్ట్ ప్రియారిటీ ఫేజ్ ఉందిగా, మీరు 60,000 ఏది మనం పికప్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఫేజ్ లో చెప్పి 20,000 ని మన టార్గెట్ ఫ్రీజ్ చేయాలి. వాళ్ళు మాత్రం మనం కాన్స్టెంట్ గా రివ్యూ చేసుకొని ఉన్న రిసోర్సెస్ అంతా దానిపైన మనం డైవర్ట్ చేసి చేయవచ్చు. హ్యాపసార్ గా అందరూ ఒకేసారి మొదలు పెట్టి ఏది కంప్లీట్ అవుతుందో అది సక్సెస్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. అట్లయితే 60,000 లో దిస్ ఇయర్ until next March we'll do only 30,000. So let us most గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.